మీ పేరు? నా పేరు షేక్ అన్వర్ అండి. ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను టైల్ ల్యాబ్స్ వ్యాపారం. ఓకే, ఎక్కడ సార్, ఏ ఏరియా సార్? నాది ఇక్కడ నున్న. సార్, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 100 రోజులు అవుతుంది. ఈ 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు పనితీరు అనేది ఎలా అనిపించింది? ఈ ప్రభుత్వం పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్? ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం 5 సంవత్సరాల నుంచి ఇవాళ మీకు మున్నేరిపోయింది, బుడమేరు వచ్చింది, వాగులన్నీ పొంగి పొరలి మీకు అటెళ్లాల్సిన ఇటు వచ్చిందని చెప్పేసి బూటగా మాటల్లో మాట్లాడుతున్న ఈ ప్రభుత్వానికి, ఈ వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక ఈ 5 సంవత్సరాలు కూడా దాని కాలయాపన చేసి దాన్ని ఏదైతే గండ్లు శుభ్రంగా పరామతులు చేయకుండా ఉన్నారో ఇవాళ కేవలం విజయవాడ మునిగిపోవడానికి కారణమే వైసీపీ ప్రభుత్వం. అది వచ్చిన దాన్ని సద్వినియోగం చేసిన ఏకైక ప్రభుత్వం ఏలేదని ఉందంటే ఆ కూటమిగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ. అలాగే ఈ పార్టీ ప్రభుత్వ లాంఛనాలుగా ఏదైతే వరద ఇచ్చిందో ఎమ్మటే మళ్ళీ 12 రోజుల్లో దాన్ని శాశ్వత పరిష్కారం చేసి ఎవ్వరికి ప్రజలకి ఇబ్బంది లేకుండా ఎన్డీఆర్ఎఫ్ బోట్ల సాయం కానీ మరి ఆర్థిక సాయం అందించిన ఈ ట్రస్ట్ వాళ్ళకి కానీ వీళ్ళందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి ఇదే 12 రోజుల్లో మళ్ళీ ఇదే విజయవాడ రాజీనగర్ని, అలాగే కండ్రిక, రాధానగరు ఈ పరిసర ప్రాంతాల్లో మునిగిపోయినటువంటి సోదరమణులందరికీ చేయూతగా నిలబడి చేసిన ఒకే ఒక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే నారా చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి ఆయన దివ్య మేధాశక్తితో ఈ 12 రోజుల్లోనే మునిగిపోయిన వరదొచ్చి మునిగిపోయిన చరిత్రలో మనం చూసి ఉంటాం. ముంపు ప్రాంతానికి గురవుతే ఎన్నో వందల మంది, వేల మంది జంతు కలేబారాలు చాలా అసహ్యంగా ఎన్నో నెలలు అలాగే కుట్టుమిట్టాడుతూ ఉండేది. అది బయటపడాలంటే నెలలు వ్యవధి పట్టేది. మరి అలాంటి ఇవాళ మనకి విజయవాడ వరదొచ్చినా ఈ ముంపు ప్రాంతం గురైన 12 రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చేసిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనే చెప్తాము. సరే, అంటే ప్రధానంగా ఎటువంటి హామీలు నెరవేర్చారనుకోవచ్చు అంటారు? ఈ 100 రోజుల ప్రభుత్వ పరిపాలనలో ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా పనిచేశారంటారా? ప్రజలకు అందుబాటులో ఉందంటారా ఈ ప్రభుత్వం? ఏం చెప్తారు? ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాలు ఒక్కటి వరంగా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ప్రజలకు అందుబాటులో ఇవాళకి నేటికి 100 రోజులు అయింది. వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఆనందంగా ఈ ప్రభుత్వ పథకాలు ఏదైతే అమలు పెట్టారో ప్రతి పథకం అమలు చేసుకుంటానే వచ్చారు. 200 రూపాయలు ఉన్న పింఛన్ని 2000 చేసిన ఘనత తెలుగుదేశందే. అదే 2000ని 250 పెంచుకుంటూ వచ్చిన ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి పెట్టుగా ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో ఒకేసారి 4000 రూపాయలు పింఛను వృద్ధులకు అని చెప్పి ప్రకటించిన నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మటే తెల్లవారుజామున 31వ తారీఖే ఇంటికి వచ్చి 6 గంటలకే మీకు పింఛన్ అనేది అందజేయటం జరిగింది. దాన్ని ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే కూటమిలో మీకు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా మీకు భర్తీ చేసుకుంటూ వస్తున్నారు. రేపు దీపావళికి ఏదైతే హామీ ఇచ్చారో గ్యాస్ బండ్లు 3 గ్యాస్ బండ్లు ఇవ్వడానికి రేపు శ్రీకారం చుట్టున్నారు. అలాగే ఇప్పుడు ఈ వరద వచ్చిన ఈ కారణంగా లేట్ అవటం జరిగింది. ఈ 2 రోజులే, లేదంటే ఇదే దీపావళి కాకుండా ఇంతకుముందే ఇచ్చే ఏర్పాటు కూడా జరగదని చెప్పి తెలియజేస్తున్నాం. సార్, మరి వరద సహాయం అంటూ కూడా 25,000 ప్రకటించడం చూస్తున్నాము. అంటే గతంలో ఇలా వరదలు వచ్చినప్పుడు ఇలాంటి ఆర్థిక సహాయం ఎవరన్నా ప్రకటించారంటారా? ఏంటి అసలు ఎలా అనిపిస్తుంది సార్? అసలు వరద వచ్చిన తర్వాత ప్రపంచ దేశాల్లోనే ఎన్నో దేశాలు ఇలాగా వరదలకి గురవుతున్నాయి, తుఫాన్లకి గురవుతున్నాయి. కానీ ఇంత బాధాకరమైన కొత్త ప్రభుత్వం కూటమి ఏర్పడిన తర్వాత బాధాకర విషయం ఏంటంటే విజయవాడ ముంపుకి గురవటం, అది కూడా సెంట్రల్ నియోజకవర్గం అన్న బోండా గారి నియోజకవర్గం గురవటం చాలా బాధాకరం. ఈ బాధాకరంలోనే వాళ్ళ బాధల్ని తుడిచి మా సెంట్రల్ నియోజకవర్గం బోండా గారు తెల్లారుజామున 6 కానించి రాత్రి 12 దాకా అడుగు నీళ్ళలో కానించి నడుము నీళ్ళలో దాకా ట్రాక్టర్లు వేసుకొని ఏ రకంగా అయితే రాజీనగర్, కొత్త రాజీనగర్, ఉడా కాలనీ, ఎల్ఐజీ, ఎంఐజీ ఈ కాలనీలు చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళ అవసరాలు తీరుస్తా వాళ్ళు ఏదైతే శాసనసభ్యుడిగా ఈ ప్రజలు వారికి పట్టం కట్టబెట్టారో అదే కట్టాన్ని వమ్ము చేయకుండా ప్రతి నిత్యం ప్రజల్లో పోరాడుతా
ప్రజల మనిషిగా ప్రజానాయకుడిగా బోండా మహేశ్వరరావు గారు పనిచేశారు. ఎవరైతే మునిగిపోయినా ఉన్నారో వాళ్ళకి తెలుగుదేశం గవర్నమెంట్ హయాంలో ఇంటికి 25,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. ఇంత తొందరగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేసి 10,000 మందిని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మున్సిపాలిటీ కార్మికులను తీసుకొచ్చి యుద్ధ ప్రాతిపదికగా ఏదైతే ఇక్కడ ఈ జరిగిన కార్యక్రమాలు మొత్తం తుడిచిపెట్టిగా చూడండి. ఒకసారి అదే రాజనగరం మునిగిందా అని చెప్పేసి ఒక 4 రోజులు అవతల ఊరు వెళ్ళినారు, యువతలకు వచ్చిన తర్వాత ఏమైనా మునిగిపోయిందని చెప్పేసి చూపించారు. ఇవాళ చూస్తే మీ రాజనగరం ఎట్టా ఉందో మరి ఇట్టాగే ఉంది కదా. ఇంత ఘనత ఎవరికి చెందిందంటే కేవలం తెలుగుదేశం పార్టీ, ఈ కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికనే చెప్పాలి. సార్, ప్రధానంగా ఇక్కడ ఏదైతే వరదలు వచ్చిన టైంలో నిత్యావసర సరుకులు అనేవి చాలా అవసరం అవుతాయి. మరి ఇలాంటి టైంలో కూడా ప్రభుత్వం ఎలాంటి సహాయం చేసింది అనుకోవచ్చు అంటారు? అంటే ఏ విధంగా నిత్యావసర సరుకులు కిట్ ఇచ్చారని చెప్పి అంటున్నారు కదా, అసలు ఏమి ఇచ్చారు సార్? వరద రావటం మొదలుపెట్టిన కాడి నుంచి ప్రతి ఇంటికి మంచినీళ్ళ ప్యాకెట్ కానించి, మంచినీళ్ళ బాటిల్ కానించి, చిన్నపిల్లలు తాగడానికి పాలు కానించి, భోజన వ్యవస్థ కానించి, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, మళ్ళీ పాలు, మళ్ళీ నీళ్లు, నిత్యావసర వస్తువులు, పప్పు, ఉప్పు, అలాగే మంచి నూనె, పంచదార, వాళ్ళకి ఏదైతే మనిషికి కావాలో నిత్యావసర సరుకులు ప్రతిదీ తెలుగుదేశం గవర్నమెంట్లో అందించడం జరిగింది. 25,000 రూపాయలతో పాటు ఎవరైతే గొడ్డు గోదాని పోగొట్టుకున్నారో, కోడి కానించి, మేక కానించి, ఆవు కానించి, దూడ కానించి ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళకి కూడా న్యాయం జరిగేటట్టే గవర్నమెంట్ ప్రణాళిక సిద్ధం చేస్తుంది. సరే, ఇది మంచి ప్రభుత్వం అంటూ కూడా ట్యాగ్ లైన్తో వచ్చారు. మరి మీరేమంటారు? మంచి ప్రభుత్వం అని ఇది మంచి ప్రభుత్వం అనే చెప్పుకుంటున్నాం. మంచి ప్రభుత్వం కాబట్టే మీకు 12 రోజులు గడవక ముందు ఎంత పెద్ద భారీ ఎత్తు వరదొచ్చినా నిన్న కాక మొన్న ఇవాళకి 100 రోజులేనండి అయింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులే అయింది. ఈ 100 రోజుల్లోనే గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు చేసిన అరాచకాలు, అక్రమాలు, అప్పులు ఇవన్నీ గండిలు తుడిచిపెట్టుకుంటా ఒక పక్క నుంచి వస్తూ ఉంటే ఈ లోపల విజయవాడకి ముంపు రావటం, దీంట్లో భాగంగా ఇంకో ఖర్చు తగలటం. అయినా చంద్రబాబు నాయుడు గారు సమర్థవంత పరిపాలన చేసే నాయకుడు కాబట్టి, ఈ నాయకత్వంలో ఆయన చేయగలిగే సమర్థవంతుడు నాయకుడే ఉన్నాడు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు దీన్ని తట్టుకొని ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేసి రాజ్యాధికారాన్ని ఏ రకంగా అయితే ఆయన ఒమ్ము చేసుకున్నాడో అదే రకంగా ప్రజల దృష్టికి పరిపాలన అని చెప్పి తీసుకురావటం, 12 రోజుల్లో మళ్ళీ శాశ్వత పరిష్కారం చేయటం చాలా గమనార్హం. సార్, అంటే చివరిగా చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక్క మాటలో ఏం చెప్తారు? నారా చంద్రబాబు నాయుడు గారు 2019లోనే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యుంటే ఈ విజయవాడ మంచి క్యాపిటల్ సిటీగా, ఇంకా ఏదైతే మోడల్ సిటీగా ఉండేదో ఇతర దేశాల నుంచి ఇక్కడ పెట్టుబడులు పెట్టి నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు ఇచ్చి, అప్పుడు కూడా ఈ